ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఒక బీజేపీ వల్లే సాధ్యం. అందుకే బీజేపీని గెలిపించాలంటే మరి సంసారం చేసే వాళ్ళని ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకూడదు, ఎంపీ టికెట్లు ఇవ్వకూడదు, సన్యాసులకి కేటాయించాలి టికెట్లు. ఎందుకంటే సన్యాసులకి ఎటువంటి స్కాములు చేయడం రాదు, ఎటువంటి దురుద్దేశం ఉండదు, నిస్వార్థంగా పరిపాలిస్తారు. వాళ్ళకి వెనక ముందు ఎవరు ఉండరు, స్కామ్ చేయాలి, డబ్బు సంపాదించాలని ధ్యాస ఉండదు. అందుకు ఈ సంసారం చేసే వాళ్ళను టికెట్లు ఇస్తున్నారు. వీళ్ళు స్వార్థం తప్ప, దోచుకోవడము దాచుకోవడం తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరే ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రజాసేవ చేయడం కోసం ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. ఎంతసేపు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి కోట్లు జనాలకి, ఓటర్స్కి డబ్బులు ఇచ్చి గెలుస్తున్నారు. అందుకు వాళ్ళు డబ్బు సంపాదించుకోవడమే తప్ప, ఆ ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకోవడమే తప్ప ప్రజాసేవ చేయట్లేదు, ఏమి చేయట్లేదు. ఎక్కడ చూసినా స్కాములు, కబ్జాలు, తర్వాత విమర్శించుకోవడాలు, ఇదే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగు చేయడం కోసము ఏ ఒక్క నాయకుడైనా ముందుకు వస్తున్నాడా? చూడండి, ఎవ్వరు కూడా ఇప్పటివరకు మీరు జనాలు బాగా ఆలోచించుకోండి. ఎవరైనా నిస్వార్థంగా పరిపాలించే వ్యక్తులు ఎవరు ఉన్నారా? లేరు. అందుకు ఇప్పుడు డబ్బుతో ముడిపడిపోయింది అంతా కూడా. డబ్బు లేని వాళ్ళకి టికెట్ ఇవ్వట్లేదు. మంచి వ్యక్తులు ఉన్నారు, మంచి సన్యాసులు ఉన్నారు, మంచి నిస్వార్థపరులు ఉన్నారు పరిపాలించడానికి. ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే అలాంటి వాళ్ళని టికెట్ మాత్రం ఇవ్వట్లేదు. అందుకు ఆంధ్రప్రదేశ్కి ఇక్కడి నుంచి సన్యాసులకి టికెట్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి స్వార్థం ఉండదు, ఎటువంటి స్కాములు చేయరు. ప్రజాసేవ చేయడం కోసం, హిందూ ధర్మం కాపాడడం కోసం వాళ్ళు పనిచేస్తారని మేము అనుకుంటున్నాం. అందుకు బాగా ఆలోచించి బీజేపీ టికెట్స్ మాత్రం సన్యాసులకి ఇవ్వడం మంచిదని నేను అనుకుంటున్నాను. తర్వాత చూడండి, రిచ్ బికమ్స్ రిచ్, పూర్ బికమ్స్ పూర్. పేదోడు అయిపోతున్నాడు, డబ్బున్నోడు అయిపోతున్నాడు. అమీర్ హో జాతా, గరీబ్ హో జాతా. అందుకు ఇది అవ్వకుండా ఉండాలంటే మంచి వ్యక్తుల్ని మనము టికెట్లు వచ్చేటట్టు చేయాలి. ఇది ఆలోచించి ఇది సాధ్యం ఎవరి వల్ల అవుతుంది? ఒక్క భారతీయ జనతా పార్టీ వల్లే అవుతుంది. ఇప్పుడు చూడండి, మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వచ్చాయి. రోడ్లు అయితేనేమి, లేదంటే రైల్వే శాఖ అయితేనేమి, ఇవన్నీ కూడా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి. అదే ఈ 75 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, ఏమైనా మంచి పనులు చేశారా? లేదు. ఇప్పుడు ఈ 8 సంవత్సరాల్లోని 10 సంవత్సరాల్లోనే ఎంత మార్పు వచ్చిందని బీజేపీ వాళ్ళు మీరే ఆలోచించండి. అయితే ఒకటి, బీజేపీకి టికెట్ ఇస్తే డబ్బులు పంచరని సంగతి అందరికీ తెలుసు, ప్రతి ఓటర్స్ తెలుసు. మళ్ళీ ఓటర్స్ డబ్బు లేనిదే, బిర్యానీ లేనిదే, డబ్బులు ఇవ్వందే ఓట్లు వేయరని సంగతి కూడా జనాలకి తెలుసు. అందుకు ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ డెవలప్ అవ్వదు. ఇది ఆలోచించి అందుకే సన్యాసులకే టికెట్ ఇస్తే మంచిదని నేను అనుకుంటాను. తర్వాత చూడండి, యోగి ఆదిత్యనాథ్, ఆయన ఉదాహరణ తీసుకోండి. ఉత్తరప్రదేశ్ ఎంత మంచిగా మొత్తం కరప్షన్ అంతా ఇప్పుడు లేకుండా చేసి, లంచాలు కానీ ఇవి కానీ కరప్షన్ కానీ లేకుండా ఆయన ఉదాహరణ తీసుకోండి. ఆయన ఒక మంచి వ్యక్తి కదా, ఎటువంటి స్కాములు ఏవి చేయట్లేదు కదా. మరి మనకెందుకు అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోకూడదు? అలాంటి సీఎంను మనం ఎన్నుకోకూడదు? అలాంటి ఎమ్మెల్యేలు మనం ఎన్నుకోకూడదు? ఇది బాగా ఆలోచించి భారతీయ జనతా పార్టీలో ప్రక్షాళన చేయకపోతే ఈ జన్మలో ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి నాయకులు ఎవరు వచ్చినా సరే కబ్జాలు, వాళ్ళ స్వార్థం కోసం, సంపాదించుకోవడం కోసం, దోచుకోవడం కోసమే ఎమ్మెల్యేలు అవుతున్నారు తప్ప ప్రజాసేవ చేయడం ఎవరైనా ఆలోచించండి, జనాలు బాగా ఆలోచించండి. ప్రజాసేవ చేయడం కోసం ఏ ఎమ్మెల్యేనే వస్తున్నారా? ఎక్కడ గొంగలు అక్కడే. మొత్తం త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూడండి, ఏ జిల్లా చూడండి ఏమైనా డెవలప్ అయిందే? ఎక్కడ గొంగలు అక్కడే. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు అయింది.
ఎక్కడ ఏది మార్పు ఏదైనా వస్తుందా? ఏమి లేదు. ఎంతసేపు ఇదిగోండి ఈ బీజేపీ వచ్చిన తర్వాత రోడ్లు చూసాం, విశాలమైన రోడ్లు చూసాం, తర్వాత బ్రిడ్జిలు చూసాం, తర్వాత రైల్వే ఇది చూసాం, ఎయిర్పోర్ట్లు చూసాం. ఇవన్నీ కొత్తగా వచ్చాయంటే ఎలాగొచ్చాయి? భారతీయ జనతా పార్టీ వల్లే, మోడీ గారి వల్లే వచ్చాయి. ఇది ఒక్క భారతీయ జనతా పార్టీకే సాధ్యం అని అందరికీ తెలుసు. అయినా సరే ఎవ్వరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయట్లేదు. ఎందుకు వేయట్లేదు అంటే భారతీయ జనతా పార్టీ డబ్బులు ఖర్చు పెట్టదని అందరికీ తెలుసు. అందుకు ఈ డబ్బున్నోళ్ళకే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం వల్ల ఇది ఈ జన్మలో మరి ఈ జనాలు మారరు, వాళ్ళు మారరు. వాళ్ళ స్వార్థం కోసమే తప్ప దేశానికి ఉపయోగపడే పనులు, రాష్ట్రానికి ఉపయోగపడే పనులు, డెవలప్ చేయాలనే పనులు ఎవరికి ఆలోచన లేదు. ఎంతసేపు కబ్జాలు, మోసాలు ఇవే తప్ప 5 సంవత్సరాలు ఉంటారు, మళ్ళీ వాళ్ళు మరి అడ్రస్ లేకుండా పోతారు. ఏ వ్యక్తులైనా సరే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే అవుతున్నారా? ఇది ఒక్కటి ఆలోచించకండి. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే అయ్యారంటే ఆయన ఒక నిజాయితీపరుడు, ఆయన ఒక సేవ చేసే గుణము ఆయనకు ఉంటుంది అని అర్థం. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని అందుకే చెప్తున్నాను, సన్యాసులకి ఇవ్వడము చాలా